హాయ్ గాయస్, ఐఎమ్ షేక్ ఇన్ జర్మనీ. నేను బవేరియా స్టేట్ కామ్ విలేజ్లో ఉంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈ స్కూటర్ గురించి. ఇది వచ్చేసి సెగ్వే కంపెనీ 9 బాట్ F2 Pro D మోడల్ ఈ స్కూటర్. ఇది నేను బ్లాక్ ఫ్రైడే సేల్స్లో కొన్నాను 500 euros. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 600 euros. 500 euros అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 45,000 రూపీస్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 20 kilograms అండ్ ఇది మన వెయిట్ 120 kilograms వరకు వెయిట్ కెపాసిటీ వస్తుంది. అండ్ మనకి బ్యాటరీ వచ్చేసి ల్యాప్టాప్ బ్యాటరీలో ఇచ్చారు. ఇది 70 watts బ్యాటరీ. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక స్క్రీన్ ఇచ్చారు. దీంట్లో 3 modes ఉంటాయి. ఎకో మోడ్, డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని 3 ఇచ్చారు. ఎకో మోడ్లో మనకి 55 kilometers రేంజ్ ఇచ్చారు. డ్రైవ్ మోడ్లో వచ్చేసి 45 kilometers రేంజ్. స్పోర్ట్స్ మోడ్లో వచ్చేసి 25 kilometers రేంజ్ ఉంటుంది. దీనికి బెల్ ఇచ్చారు. ఈ బటన్ వచ్చేసి హారన్ బటన్. మనం ఎక్కువ హారన్ యూజ్ చేయకూడదు ఇక్కడ. అండ్ ఈ బటన్స్ వచ్చేసి సిగ్నల్స్, లెఫ్ట్ సిగ్నల్ అండ్ రైట్ సిగ్నల్. నైట్ టైం మనకి ఏ ఇబ్బంది లేకుండా మనకి హెడ్ లైట్ కూడా ఇచ్చారు. ఒకసారి ప్రెస్ చేస్తే మనకి హెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది అండ్ ఆఫ్. దీనికి ఒక బ్రేక్ లివర్ ఇచ్చారు. ఇది వచ్చేసి 2 sides వర్క్ అవుతుంది. ఫ్రంట్ వీల్కి మనకి ఇలా డిస్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ వీల్కి క్లోజ్డ్ డ్రమ్ ఇచ్చారు. దీని ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు అన్నమాట. ఇక్కడ దీనికి ఫుల్ ఛార్జ్ పెట్టాలంటే ఈజీగా 6 to 8 hours టైం తీసుకుంటుంది. నేను ఎక్కువ స్పోర్ట్స్ మోడ్ యూస్ చేస్తాను. దీని హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 22 km/h. ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోయినా స్టెప్స్ ఎక్కాలి అనుకుంటే ఇది ఫోల్డ్ చేసుకొని మనం చేత పట్టుకొని తీసుకెళ్ళవచ్చు. ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు. దీన్ని తక్కువ వెయిట్ కాబట్టి 20 kilograms కాబట్టి మనం ఈజీగానే క్యారీ చేయొచ్చు దీన్ని ఎక్కడికైనా. అండ్ వీళ్ళు వచ్చేసి మా రూమ్మేట్స్. వీళ్ళు కూడా వేరే ఈ స్కూటర్స్ కొన్నారు, వేరే కంపెనీది. అవి ఇంకా బాగుంటాయి కానీ రోడ్ ట్యాక్స్ ఇవన్నీ పే చేయాలంటే దానికి ఎలిజిబిలిటీ లేదు. ఇది సెగ్వే కంపెనీ కాబట్టి ఇది మంచి బ్రాండ్. దీనికి మనం కొనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ చేయించాలి. ఇన్సూరెన్స్కి 20 euros అవుతుంది. ఇన్సూరెన్స్ చేయించుకున్నాక మనకి ఇట్లా నెంబర్ ప్లేట్ అనేది ఇస్తారు. మనం దీన్ని స్టిక్ చేయాలి ఈ స్కూటర్కి. లేదంటే పోలీసులు ఎక్కడైనా చెక్ చేస్తే మనకి ఫైన్ అనేది ఉంటుంది. ఈజీగా 200 to 500 euros ఫైన్ వేస్తారు. సో ఓవరాల్గా దీని యూజ్ ఏంటంటే మాకు కామ్ విలేజ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ. అవర్లీ ఒక బస్సు ఉంటుంది. ఒక బస్ మిస్ అయితే మళ్ళీ మనం 1 hour వెయిట్ చేయాలి. సో ఇది నేను కాలేజ్కి లేదా పార్ట్ టైంకి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఈజీగా బస్తో ఏం పని లేకుండా ఇది వేసుకొని అన్ని చోట్లకి తిరిగి రావచ్చు, లైక్ సూపర్ మార్కెట్స్ అండ్ ఆల్. మీకు చిన్న ట్రయల్ వేసి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి యాక్సిలరేషన్ నాబ్ అన్నమాట. మనం స్లోగా పుష్ ఇచ్చి స్లోగా నాబ్ ఇస్తే స్లోగా వెళ్ళిపోతుంది. ఇలా Thank you for watching.